దేవునికి మహిమ కలుగునుగాక. మనమిప్పుడు యాకోబు కుమార్తె అయిన దీనా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ దీనా ఎవరిని కలవడానికి వెళ్తోందో గమనించారా? కనాను దేశంలో నివసించే కొంతమంది అమ్మాయిలను కలవడానికి వెళ్తోంది. ఆమె తండ్రి యాకోబు దాన్ని ఇష్టపడతాడా? ఈ ప్రశ్నకు సమాధానం అబ్రహాము ఇస్సాకును కనాను స్త్రీలను ఎలా దృష్టించారో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కనాను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డా? లేదు, ఆయన ఇష్టపడలేదు. ఇస్సాకు రిబ్కా తమ కుమారుడైన యాకోబు కనాను అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడ్డారా? లేదు, వాళ్ళు కూడా ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కనానులోని ప్రజలు అబద్ధ దేవులను ఆరాధించేవారు. వాళ్ళు భర్తలుగా భార్యలుగా ఉండడానికి, సన్నిహిత స్నేహితులుగా ఉండడానికి తగినవారు కాదు. కాబట్టి తమ కుమార్తె కనాను అమ్మాయిలతో స్నేహం చేయడాన్ని యాకోబు ఇష్టపడడని మనకు ఖచ్చితంగా తెలుసు. నిజంగానే దీనా కష్టాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో దీనా వైపు చూస్తున్న కనాను వ్యక్తిని చూశారా? అతని పేరు షెకెము. ఒకరోజు దీనా ఆ అమ్మాయిలను చూడడానికి వెళ్ళినప్పుడు షెకెము ఆమెను బలవంతం చేసి ఆమెతో శయనించాడు. అది తప్పు. ఎందుకంటే పెళ్ళైన స్త్రీ పురుషులు మాత్రమే అలా కలిసి శయనించాలి. దీనా విషయంలో షెకెము చేసిన ఆ చెడ్డ పని మరెక్కువ కష్టాలను దారితీసింది. దీనా సహోదరులు జరిగిన సంగతిని వినినప్పుడు వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళలో షిమ్యోను, లేవి అనే ఇద్దరు విపరీతమైన కోపంతో తమ కత్తులను తీసుకొని పట్టణంపై అకస్మాత్తుగా దాడి చేశారు. వాళ్ళ సహోదరులు షెకెమును ఇతర పురుషులందరినీ చంపేశారు. తన కుమారులు అలా చేసినందుకు యాకోబుకు చాలా కోపం వచ్చింది. ఈ కష్టమంతా ఎలా మొదలైంది? దీనా దేవుని నియమాలను పాటించని ప్రజలతో సహవాసం చేయడం మూలంగానే కదా. మనం అలాంటి వాళ్లతో స్నేహం చేయడానికి